బాపట్ల జిల్లా చీరాలలో 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి భూమి పూజ చేశారు. అగ్నిమాపక కేంద్ర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడంలో అధికారులు ఎనలేని కృషి చేశారన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకుండా సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో అద్భుతమైన చర్యలు చేపట్టారని వివరించారు. పంట నష్ట వివరాలను సేకరించడం జరిగిందని, ప్రభుత్వం బాధితులను అడుగుతుందని భరోసా కల్పించారు. ఖర్చుతో ఇక్కడ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో అగ్నిమాపక ఇది కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేదా ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ఇవి చాలా ఎక్కువగా వస్తున్నందున ఈ కేంద్రాలు ఉంటే ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను మరి మొన్న ఈ ఫైర్ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారి నాయకత్వంలో ఫైర్ డిపార్ట్మెంట్ చేసిన మోంతా తుఫాన్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పేసి మనం చేస్తాను. అత్యధిక వర్షపాతం మన ప్రాంతంలో పడిన, కొంతమంది వరదల్లో గుండ్ల కమ్మటువంటి ప్రాంతాల్లో నీటిలో చిక్కుకుపోయినా కూడా మరి ఎస్డిఆర్ఎఫ్ కానివ్వండి, ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ఏ విధంగా రిస్క్ చేశారో మనం కూడా చూసాం. మరి త్వరలో ఈ కేంద్రాన్ని పూర్తి చేసి దీని ద్వారా ప్రజలందరికీ కూడా భరోసా